ఫ్రెండ్స్ సెప్టెంబర్ అయితే అయిపోయింది. ఇవాళ ఈ వీడియోలో నేను అక్టోబర్‌లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ అక్టోబర్‌లో మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. హైయెస్ట్ కామెంట్స్ వచ్చిన మొబైల్‌ని అయితే నేనైతే రివ్యూ అయితే చేస్తాను. సో ఫస్ట్ మొబైల్ చూసుకుంటే మనకు తెలిసిందే, ఏ బ్రాండ్ లాంచ్ చేసినా లాంచ్ చేయకపోయినా కూడా మోటో మాత్రం ప్రతి మంత్ ఒక మొబైల్ని అయితే లాంచ్ చేస్తూనే ఉంటుంది. అలాగే అక్టోబర్లో కూడా చేంజ్ అయితే ఏం లేదు. అండర్ 20,000లో మనకి మోటో G75 అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. 6.8 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా 600 కెమెరా, మిలిటరీ గ్రేడ్ అండర్ ప్రొటెక్షన్ అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్తో అయితే వస్తుంది. ఇది మిడ్ అక్టోబర్లో అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే మనం చూసుకోవచ్చు ఈ మొబైల్ని అయితే. ఓకే, నెక్స్ట్ మనం 30 to 50K మధ్యలో ఉన్న కొన్ని మొబైల్స్ని అయితే చూద్దాం. ఫ్లిప్ ఫోన్, ఈ ఫ్లిప్ ఫోన్ అండర్ 50Kలో అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. అదే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్. LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 6.9 ఇంచ్ లోపల, 3.64 ఇంచ్ AMOLED కవర్ డిస్ప్లేతో వస్తుంది. డైమెన్సిటీ 8020తో వస్తుంది విత్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ అక్టోబర్ మిడ్లో అయితే మనం చూసుకోవచ్చు. లైక్ అక్టోబర్ 15th తర్వాత అయితే ఈ మొబైల్ అయితే మనం చూసుకోవచ్చు. ఆల్సో ఇంకోటి, ఇప్పుడు వచ్చే అన్ని ఫోల్డబుల్ మొబైల్స్ కూడా ప్రైజెస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో మీరు ఆఫర్స్లో కొనుక్కోనికైతే ట్రై చేయండి. ఫోల్డబుల్ మొబైల్స్ కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి ఆఫర్స్, దీవాళీ ఆర్ దసరా ఆఫర్స్లో అయితే కొనుక్కోనికైతే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి ప్రీమియం మొబైల్. ప్రీమియం మొబైల్ గురించి చూసుకుంటే సామ్సంగ్ S24 FE. ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయింది. ఇందులో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED 120Hz ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. Exynos 2400 అండ్ బెటర్ కెమెరాతో వస్తుంది విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 5000 mAh బ్యాటరీ ఇంకా షూర్ కాదు, అందుకే నేను 5000 mAh బ్యాటరీ అని చెప్తున్నాను. ఇంకా కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. 4500 mAh నుంచి 5000 mAh బ్యాటరీ వరకు అయితే ఉండొచ్చు. అందుకే నేను కన్ఫర్మ్ లేదు కాబట్టి 5000 mAh బ్యాటరీ అని చెప్తున్నాను. ఆల్సో ఇది Android 14 లాంగర్ అప్డేట్స్తో అయితే వస్తుంది. ఇది 50,000 నుండి 55,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అక్టోబర్ ఎండింగ్లో అయితే ఈ మొబైల్ అయితే మనం చూడొచ్చు. మీ మిక్స్ ఫ్లిప్, ఇది చైనాలో ఆల్రెడీ అయితే లాంచ్ అయితే అయిపోయింది, కానీ గ్లోబల్గా సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లాంచ్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. చూద్దాం. 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్, 120Hz అంటే ఒక ప్రీమియం మొబైల్, మంచి మొబైల్. అండ్ 8 Gen 3 మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 67 వాట్స్ ఛార్జింగ్ అండ్ 4780 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లాంచ్ అయితే అవుతుంది. లైక్ మనం 10th నుంచి 16th మధ్యలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ iQOO 13, ఇది కూడా అక్టోబర్లో అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. iQOO 12 కూడా చాలా మంచి మొబైల్. సో ఇప్పుడు iQOO 13లో స్నాప్డ్రాగన్ 8 Gen 4తో అయితే వస్తుంది, 6000 mAh బ్యాటరీతో. ఇప్పుడు వచ్చి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఆల్మోస్ట్ అన్ని బ్యాటరీ మీద అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి iQOOలో కెమెరా క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. వివోలో కెమెరాస్ ఉంటాయి కదా, అలా అయితే మనకి తీసుకొచ్చారు. కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్ అయితే లాంచ్ అయ్యాక మనం ఒకసారి రివ్యూలో అయితే చూద్దాం. అరౌండ్ 54,999లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి iQOO ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం, అది కూడా అక్టోబర్. ఆల్సో మనకి క్వాల్కమ్ ఈవెంట్ అరౌండ్ థర్డ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే ఉంది. అది లాంచ్ అయిపోయాక లైన్గా మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే చూడొచ్చు. లైన్గా చాలా మొబైల్స్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవుతాయి. నెక్స్ట్ Xiaomi 15 సిరీస్, స్నాప్డ్రాగన్ 8 Gen 4, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 90 వాట్స్ ఛార్జింగ్. ఈ మొబైల్ లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే చైనా అండ్ గ్లోబల్గా అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. దాని తర్వాత మన ఇండియాలో కూడా లాంచ్ అయితే అవుతుంది. ఫస్ట్ చైనాలో అయితే లాంచ్ అవుతున్నాయి చాలా మొబైల్స్ ఈ అక్టోబర్లో కూడా. నెక్స్ట్ నాకు వివో X సిరీస్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది, ఎందుకంటే కెమెరా క్వాలిటీ వల్ల. ఇప్పుడు వివో X200 సిరీస్ కూడా లాంచ్ అయితే అవ్వబోతుంది. చైనాలో 14th అక్టోబర్లో అయితే లాంచ్ ఈవెంట్ అయితే ఉంది. ఇది డైమెన్సిటీ 9400. ఆల్సో మర్చిపోకండి, అక్టోబర్ 8th, 9th మీడియాటెక్ డైమెన్సిటీ 9400 అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. ఆ ఈవెంట్ అయిపోగానే X200 సిరీస్ కూడా లాంచ్ అయితే అవుతుంది. ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కెమెరాస్ అనేవి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ X సిరీస్లో. చూద్దాం ఈసారి ఇంకా ఎంత ఇన్నోవేటివ్గా తీసుకొస్తారో కెమెరా X సిరీస్లో కూడా. 5600 mAh బ్యాటరీ అండ్ 90 వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది. 14th అక్టోబర్లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. ఆల్సో 2025లో వచ్చే స్మార్ట్ ఫోన్స్లో 5000 mAh బ్యాటరీ అండ్ 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అక్టోబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ కొన్ని చైనాలో లాంచ్ అయ్యాయి, కొన్ని చైనాలో లాంచ్ అయ్యాక ఇండియాలో అయితే వస్తున్నాయి.
ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 అయితే అక్టోబర్లో అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఏ మొబైల్ నచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.